దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 2 ముఖ్యమైనటువంటి వచనాలు ఈ దినానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మనం చూడబోయే అంశము, గడిచిన వారము ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య ప్రాంతాలకు వెళ్ళి దర్శించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రయాణంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఈరోజు ఈ వాక్యం చెప్పడం కోసం సిద్ధపడ్డ మాటలు నేను చెప్పట్లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను పర్సనల్గా నా వ్యక్తిగత ప్రయాణ ధ్యానం, దాన్ని నా వ్యక్తిగత ధ్యాన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ఇందులో ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే, ఒక ప్రశ్నతో నా వ్యక్తిగత ధ్యానం మొదలైంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు మన యందు ఆనందించుట, మనము దేవుని యందు ఆనందించుట. దేవుడు మన యందు ఆనందించుట, మనము దేవుని యందు ఆనందించుట. ఈ రెండు అంశాల్లో ఏది గొప్పది, లేదా ఏది అవసరమైంది, లేకపోతే ఏది చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ ప్రశ్నతో నా ప్రయాణ ధ్యానం, నా ప్రయాణ ధ్యానంలో నాలో ఉన్నటువంటి ప్రశ్న, నా వ్యక్తిగత ధ్యానాన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇందులో భాగంగా, అంటే ధ్యానము అంటే అంతకుముందు మనం చదువుకున్న వాక్యాలు, నేర్చుకున్న ప్రత్యక్షతలు, వాటన్నిటినీ ఒకదానికొకటి కలుపుకొని దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఎలాగా మనతో మాట్లాడతాడు అంటే, నేను వాక్యమును దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం అంటే డే అండ్ నైట్, ప్రతి సమయం అందు అని అర్థం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, వాక్యం చదువుతాము, వాక్య ప్రత్యక్షతలు వింటాము, విని గ్రహిస్తాము. ఆ గ్రహించినటువంటి మాటల్ని మనం ప్రశ్నించుకుంటూ మనల్ని మనమే ఆలోచించే కొంత సమయం అన్నమాట. ఇలాగా నేను దేవుని యందు ఆనందించుట అనే అంశం మనందరికీ బాగా తెలుసు. ఆనందించుడి, మరలా చెప్తాను, ప్రభువునందు ఆనందించండి. ఈ మాట బాగా తెలుసు మనకి. దేవుని యందు ఆనందించండి అనేది మనకి ఇవ్వబడినటువంటి, ఇదొక సలహా కాదు, సూచన కాదు, డైరెక్షన్ కాదు, అదొక ఆజ్ఞ, కమాండ్మెంట్. ప్రభువునందు ఆనందించుట అనేది ఒక ఆజ్ఞ. లేవియాకాండం 23వ అధ్యాయంలో రాసి ఉంటుంది, నీవు నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా యందు ఆనందించవలను, ఆయన సన్నిధిలో ఉత్సహించుచు సంతోషించవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక విషయం. దేవుని యందు ఆనందిస్తే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఆనందిస్తున్నానా లేదా, ఏ విషయాల్లో ఆనందించాలి, ఎలా ఆనందించాలి, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనము దేవుని బట్టి ఆనందించడం అంటే, ఇప్పుడు నా స్నేహితులు ఉన్నారు, లేకపోతే నా తోటి వారు ఉన్నారు, వాళ్ళని బట్టి నేను సంతోషంగా ఉన్నానా అని ఆలోచించడం ఎలా ఉంటుందంటే, వాళ్ళు నాకేమి ఇచ్చారు, ఏం చేశారు అని ఆలోచిస్తాం. అదే వాళ్ళు నన్ను బట్టి సంతోషంగా ఉన్నారా అన్నప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? నేనేమి ఇచ్చాను, వాళ్ళు నిజంగా నన్ను బట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారా అనేది ప్రశ్న. అయితే అలాగే అదే విషయాన్ని దేవునికి కూడా అప్లై చేసి చూస్తే, మనము ప్రభువునందు ఆనందించుట ఒక ఎత్తు అయితే, నిజంగా దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా అనేది ఇది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇది దాదాపుగా 3 రోజుల ప్రయాణం ఇదంతా కూడా. ఆ ప్రయాణంలో జరిగినటువంటి నా వ్యక్తిగత ధ్యాన అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను. దేవుని యందు నేను ఆనందిస్తే లాభం ఏంటి, ప్రభువునందు నేను ఆనందిస్తే లాభం ఏంటి, లేదా దేవుడు నా యందు ఆనందిస్తే లాభం ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి?
రెండిట్లో ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? ఎస్, దేవుడు మన యందు ఆనందించడమే గొప్పది. ప్రభువునందు మనం ఆనందించడం అంటే మనకు నచ్చింది ఆయన ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, మనం అడిగింది ఆయన నుంచి పొందుకున్నప్పుడు మనకి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇవి మనందరికీ బాగా తెలిసిన విషయాలు. కానీ దేవుడు మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు అనే ప్రశ్నతో నా ధ్యానం యొక్క కొనసాగింపు. దేవుడు మన యందు ఆనందిస్తే ఏమవుతుంది? ఒక 2 వచనాలు చదువుదాం ఒకసారి. ముందుగా ప్రభువునందు మనం ఆనందిస్తే ఏమవుతుంది? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. రైట్, ఓకే, చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఎస్, ఇక్కడ యెహోవా యందు ఆనందించుట వలన ఏమవుతుందట? మీరు బలం పొందుతారు. ఒక్కసారి ఆ మాట అందరం కలిసందాం. యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. యెహోవా యందు మనం ఆనందిస్తే బలము పొందుతాము, శక్తి పొందుతాము. ఇది ఒక విషయం. సరే, దేవుడు మన యందు ఆనందిస్తే మనం దేవుని యందు మనం ఆనందిస్తే శక్తి పొందుతాం. అయితే మరి దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరుగుతుంది? మరి అది కూడా కావాలి కదా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7-8 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా నేను ఈరోజు ఏది కూడా క్రొత్త రెవల్యూషన్, క్రొత్త ప్రత్యక్షత మాట్లాడట్లేదు. ఆల్రెడీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే వచనాలు, రెగ్యులర్గా మనం ధ్యానించే మాటలే ఏవైతే నా హృదయంలో ఎప్పుడు పదే జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటామో ఆ వచనాలలో నుంచే నేను నేర్చుకున్న విషయాన్ని, నేను గ్రహించిన విషయాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7-8 వచనాలు. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా గమనించండి. ఏది గొప్పది అంటే జస్ట్ అనేసాం మనం. నిజంగానే మనము దేవుని యందు ఆనందించడం గొప్పనా, దేవుడు మన యందు ఆనందించడం గొప్పనా అంటే దేవుడు మన యందు ఆనందించడమే గొప్ప. సో దేవుని యందు మనం ఆనందిస్తే ఏం పొందుతాం? మనము దేవుని యందు మనం ఆనందిస్తే ఏం పొందుకుంటాం? బలం పొందుకుంటాం. బలం అనేది వ్యక్తిగతం, పర్సనల్. బట్ దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరుగుతుందట? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆ దేశంను మనకిస్తాడు అంటాడు. దీన్ని మామూలుగా మన ప్రాస్పారిటీ ప్రీచింగ్ స్టైల్లో లేకపోతే ఫెయిత్ టీచింగ్ స్టైల్లో మెన్షన్ చేయమంటే చెప్పమంటే దీన్ని ఎలా చెప్తానంటే, దేవుడు మన యందు ఆనందిస్తే మనం బలం పొందుతాం, స్ట్రెంగ్తెన్ అవుతాం. బలహీనతప్పుడు, దుఃఖంలో, వేదనలో, కృంగిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు, లేకపోతే కృషించి ఉన్నప్పుడు బలం పొందడానికి ప్రభువునందు ఆనందించాలి. దేన్ని బట్టి కాదు, ప్రభువునందు ఆనందించడం వలన శక్తి పొందుతాం, బలం పొందుతాం. రెండవది, దేవుడు మన యందు ఆనందించడం వలన దేవుడు ఒక దేశాన్ని మనకిస్తాడు. దేవుడు ఒక అనాలి గట్టిగా, దేవుడు ఒక దేశాన్ని మనకిస్తాడు. అంతేకాదు,
దేవుడు నీ పట్ల కలిగి ఉన్న డెస్టినేషన్ అంటాం కదా, డెస్టినీ, లేకపోతే మన యొక్క దేవుడు మన పట్ల నెరవేర్చాలనుకున్నటువంటి చిత్తము, ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక నెరవేర్పులోనికి మనం ప్రవేశిస్తాం, పర్పస్లోకి ప్రవేశిస్తాం. దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తంలోనికి ప్రవేశిస్తాం. ఎప్పుడు ఇది మనయందు దేవుడు ఆనందించినప్పుడు. బాగా గమనించాలి ఒకసారి. దేవుడు మనయందు ఆనందిస్తే, మనము దేవుని యందు ఆనందిస్తే తేడా ఏంటి? ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏం రైజ్ కావాలి ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా. నేను ప్రభువునందు ఆనందిస్తే బలపరచబడతాను, ప్రభువు నాయందు ఆనందిస్తే ఒక దేశం నాకు ఇవ్వబడుతుంది. ఇక నెక్స్ట్ ఏం ప్రశ్న అడుగుతాం? ఇక తర్వాత దేవుడు మనయందు ఆనందించడం ఎలా? ఏం చేస్తే దేవుడు మనయందు ఆనందిస్తాడు? ఇది కూడా ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నేను చదువుకున్న దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో ఎక్కడన్నా ఒక వచనం, ఎక్కడైనా ఒక మాట, దేవుడు నన్ను ఏ విషయంలో సంతోషిస్తాడు, ఏం చేస్తే సంతోషిస్తాడు, ఏం మాట్లాడితే సంతోషిస్తాడు, ఎలా ప్రవర్తిస్తే సంతోషిస్తాడు, ఇది ఆలోచనలు మొదలయ్యాయి. ఏదన్నా ఒక వాక్యం దొరికిందా మీకు? ఇప్పుడు మీ మైండ్లోకి ఏదన్నా ఒక థాట్ వచ్చిందా? ఎనీథింగ్ మీరు షేర్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని మీకు గుర్తొస్తుంది. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? కీర్తన ఎవరైతే 37:4 ఏముంది అక్కడ? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అది మనం సంతోషించడం, ఆయన సంతోషించడం గురించి మాట్లాడుకుందాం. అది అయిపోయింది. అంటే ప్రభువునందు మనం ఆనందిస్తే ఏమొస్తాయి అనే దాంట్లో అవన్నీ మాట్లాడుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడట్లేదు ఈరోజు. మనము ప్రభువునందు ఆనందించడం గురించి కంటే కూడా దేవుడు ఏం చేస్తే మన యందు సంతోషిస్తాడు అనేది ప్రశ్న. చెప్పండి ఒకసారి. మీకు ఏదన్నా ఒక వచనం గుర్తొచ్చిందా? మీరు అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వచనంలో ఎక్కడన్నా మీరు చదువుకున్న దాంట్లో నుంచి, మీరు విన్న దాంట్లో నుంచి, మీరు నేర్చుకున్న దాంట్లో నుంచి, మీరు రోజు చదివే బైబిల్లో నుంచి ఏదన్నా ఒక వచనము, ఇదిగో ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే వచనం ఏదైనా గుర్తొచ్చిందా వెంటనే? ఓకే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము. అది చేసినప్పుడు ధర్మశాస్త్రంతో నెరవేర్చిన వారం అవుతాం, దేవుని చిత్తం చేసిన వారం అవుతాం. ఇంకా ఏముందండి అక్కడ? నేనేమడుగుతున్నానంటే, ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే వచనం చూపించండి. ఇది చేస్తే దేవుడు ఆనందిస్తాడు అనే వచనం చెప్పండి. మీరు ప్రసన్నత మందిరం కాడి నుంచి బయటికి రావట్లేదు మీరు. ఓకే, మీరు ప్రసన్నత అనే స్థలంలోనే ఉన్నారు, ఆయన మందిరంలోనే ఉన్నారు. చాలా సంతోషం. చెప్పండి. ఏదన్నా ఒక వచనం, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? నేను ఏదన్నా అమ్మా చెప్పండి. ఎస్, ప్రభువునందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు. అది మనం ఆనందించడమే, అది కూడా మనం ఆనందించడమే. దేవుడు ఆనందిస్తాడు అనేమని ఉందా? గుర్తొస్తుందా మీకు? మంచిది, వెల్ ట్రైడ్. మీరు అలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు స్టడీ ద వర్డ్. ధ్యానము అనగా దేవుని వాక్యం అంటే 24 గంటలు ముందు పెట్టుకొని కూర్చోలేము. మనము ధ్యానించినవి, మనం మాట్లాడుకున్నవి, మనం మెమరైజ్ చేసినవి, మనం జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, ఏమంత దొరికిందమ్మా? నేను ఆనందిస్తున్నాను అన్నాడు. వెరీ గుడ్, ఓకే, మంచిది. ఆయన కుమారులమైనప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కొంచెం కన్సిడర్ చేద్దాం. ఎందరు ఆయన అంగీకరిస్తారో వారు ఆయన కుమారులు అనబడతారు. ఆయన కుమారులు అయినప్పుడు నీవు నా కుమారుడు, నేను నిన్ను ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను కుమారులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కన్సిడర్ చేద్దాం ఈ వచనాన్ని. ఓకే, ఇట్లాంటిది కావాలి నాకు. ఆయన చిత్తం చేస్తే ఆనందిస్తాడు. ఓకే,
బీదలని రక్షించేటప్పుడు, ఓకే, బాప్టిజం తీసుకున్నప్పుడు సంతోషిస్తారు. ఇంకా పర్వాలేదు, చెప్పండి, మీరు ట్రై చేయండి, ఏం కాదు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఓకే, రైట్, కరెక్టే, ఈ పదాలన్నీ కూడా కరెక్టే. ఇంకేమైనా చెప్పండి. ఇంకేం మాట్లాడలేదు, ఇంకా ప్రయత్నం చేయండి. ఏం చేస్తే దేవుడు నాయందు ఆనందిస్తాడు? రోజువారీ మన జీవితంలో ఏమి చేయుట వలన దేవుడు ఆనందిస్తాడు? ఇది చేస్తే నేను సంతోషిస్తాను, ఇది చేస్తే నేను ఆనందిస్తాను, లేకపోతే ఇది చేయండి రా బాబు దేవుడు ఆనందిస్తాడు అని వచనాలు ఏదన్నా. ఇంకా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసంతో నడుస్తున్నప్పుడు, ఇది రెండవ కన్సిడరబుల్ వర్డ్స్, ఇది రెండవ కన్సిడర్. ఈయన చెప్పింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి. ఓకే, మిగతావన్నీ కాదని కాదు, కానీ అవి ఇంకా కొంచెం యాడ్ చేయండి. ఈవెన్ ఇవి కూడా ఇంకా యాడ్ చేయాలి, సరిపోదు. ఇంకా ఎస్, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. భక్తికి సంబంధించిన ఏ విషయం చేసినా, విశ్వాస సంబంధమైన ఏ క్రియ చేసినా దేవుడు సంతోషపడుతుంది. దేవుని యొక్క డిలైట్ అక్కడ ఉంటుంది. ఇంకేమైనా గుర్తొస్తుందా? ఏం రాకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, పాస్టర్ గారు, ఇక అదేదో మీరేదో రాసుకొచ్చుకున్నారు కదా, అదేదో చెప్పేసేయండి, మేము వేసి వెళ్ళిపోతాం. ఓకే, మీరు చెప్పేసేయండి, ఇక మమ్మల్ని పరీక్షలు పెట్టకండి దయచేసి. చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇది మొదటిది. దేవుడు ఏం చేస్తే మన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని తెలియజేసే వచనాల్లో మొదటి వచనం ఇది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం మనందరికీ బాగా తెలిసిన వచనం. నేను ఇందాక అన్నట్టుగా ఏదో కొత్త రెవల్యూషన్, కొత్త రెఫరెన్స్ ఏది మాట్లాడట్లేదు నేను. ఆల్రెడీ మనం రోజు మాట్లాడుకునే రెగ్యులర్గా వినే వచనాలే. ఏముంది అక్కడ? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు. దానికి ముందు వచనం చదువుదాం చూడండి ఒకసారి, 23వ వచనం. అక్కడ ఏమని వస్తుందంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఒక జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించొద్దు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట యందు అతిశయింపవలను. తర్వాత అట్టి వాటి యందు నేను ఆనందించువాడనని ఇది దేవుడే స్వయంగా చెప్తున్నమాట. ఇప్పుడు చెప్పండి, అట్టి వారిలో ఆనందిస్తాడా, అట్టి వాటిలో ఆనందిస్తాడా? వాటికి తేడా ఏంటి? వారిలో అంటే ఓకే, ఒక్కసారి ముందు నుంచి చూడండి ఒకసారి. ప్రభువునందు అతిశయించాలి, దేవుని యందు అతిశయించాలి. ఓకే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించరాదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దు. నెక్స్ట్, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించొద్దు. కానీ దేన్ని బట్టి అతిశయించాలట? అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు. భూమి మీద అనాలి గట్టిగా, కృప చూపుచు. కృప అంటే ఈరోజు నువ్వు ఒక సీట్లో కూర్చున్నావు, దేవుడు నీకో స్థానం ఇచ్చాడు, నీకో స్థాయి ఇచ్చాడు, నీకు కొంత జ్ఞానం ఇచ్చి ఒక పొజిషన్లో కూర్చోబెట్టాడు, నీకు కొంత శౌర్యము స్ట్రెంగ్త్ ఇచ్చి ఒక స్థలంలో నిలబెట్టాడు, తర్వాత నీకు కొంచెం ఐశ్వర్యం ఇచ్చి ఒక స్థానం కల్పించాడు. ఆ పొజిషన్లో నువ్వు ఉన్నావంటే కృప చూపించి నీతి న్యాయములు జరిగించి అలా కూర్చోబెట్టావు కాబట్టి దాన్ని బట్టి అతిశయించకండి. ఏది? ఆ జ్ఞానాన్ని బట్టో, శౌర్యాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో కాదు, అవన్నీ ఆయన నుంచి కలుగుతాయి. అవి మూడు దేవుని నుంచి కలుగుతాయి. ఆయన కృపను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి కలుగజేస్తాడు. ఆయన తన కృపను బట్టి, తన నీతి న్యాయములను బట్టి వాటిని కలుగజేస్తాడు. అయితే నేను భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే యెహోవానని గ్రహించి ఏం చేయాలి? గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి.
మరొకసారి దేన్ని బట్టి అతిశయించాలట? కృపను బట్టి అతిశయించమనట్లేదు, నీతి న్యాయాలను బట్టి అతిశయించమనట్లేదు. అవన్నీ కృపను బట్టి నీతి న్యాయాలను బట్టి దేవుడిచ్చాడు అని గ్రహించి పరిశీలనగా దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, ఓ ప్రభువా, ఈ చొక్కా నేను ఈరోజు వేసుకున్నానంటే, ఈరోజు ధరించానంటే నీ కృపే కదా. అర్థమవుతుందని మాట్లాడి. సో ప్రతి దాంట్లో దేవుని కృపను చూస్తూ ఈ కుర్చీలో ఈ పోడియం ఇలా ముందు పెట్టుకొని ఈ దేవుడు ఏర్పాటు చేసిన, ఆయన ప్రేమించి ప్రాణమిచ్చి ఆయన కొనుక్కున్న, ఆయన స్వరూపమందు తయారు చేయబడినటువంటి ఆయన బిడ్డలు, ఆయన కుటుంబాలు కొన్ని ఇక్కడ కూర్చుంటే వాళ్ళ ముందు నిలబడి నేను వాక్యం చెప్తున్నానంటే ఇది నీ కృపే కదా, నీ నీతి న్యాయముల వలన కలిగిందే కదా. ఓ ఇంతమంది వచ్చారు అని చెప్పి అతిశయించే అవకాశం నాకు లేకుండా, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే కదా నేను ఇదంతా కలిగి ఉన్నాను అని గ్రహించి, ఓకే దిస్ ఈజ్ గాడ్, దిస్ మస్ట్ బీ ఫ్రమ్ గాడ్, ఇది దేవుని నుంచే కలిగి చెప్పేసి దేవుణ్ణి ఏం చేసి దేన్ని బట్టి అతిశయించాలట? గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అలా అతిశయించే వారిని బట్టి నేను ఆనందిస్తాను అనట్లేదు. అతిశయించే వాటిలో అంటే నువ్వు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకొని అతిశయిస్తావా? ఎస్, ప్రైజ్ గాడ్, దేవా నీ కృపను బట్టి పొందుకున్నానని చెప్పి నువ్వు అతిశయిస్తుంటే దానిలో దేవుడు ఆనందిస్తాడు. నిన్ను బట్టి కాదు, నువ్వు అంటే అల్టిమేట్లీ ఈ మొదటి మాట క్లియర్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, దేవుణ్ణి ఎరిగి ఉండుట, దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, దేవుణ్ణి గ్రహించి పరిశీలనగా ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి, ఆయన అదృశ్య లక్షణాలని, అదృశ్యుడు దేవుడు కనిపించట్లేదు నాకు, కనిపించని దేవుడు ఆయన యొక్క హస్తం తెలుస్తుంది నాకు, ఆయన కృప తెలుస్తుంది నాకు, ఆయన కనికరం తెలుస్తుంది నాకు, ఆయన నీతి న్యాయములు తెలుస్తున్నాయి నాకు, అవన్నీ అనుభవిస్తున్నాం మనం. నేను ఈరోజు గాలి పీల్చుకొని వదులుతున్నాను, లోపలికి గట్టిగా గాలి పీల్చుకోగలుగుతున్నాను, ఆయన జీవమును ఊపిరి దయచేవాడు. ఊపిరి అంటే రెస్పిరేషన్, జీవము అంటే హార్ట్ బీట్. ఇవి రెండే మనం చెక్ చేసేది. ఆయన అందరికీ ఏమిస్తున్నాడట? జీవము, ఊపిరి. దేవుడు కనబడట్లేదు, కానీ ఆయన ఇచ్చిన, ఆయన కృప ద్వారా నాకు కలుగజేసిన ఆ ఊపిరిని పీల్చుకొని వదులుతున్నామే. తర్వాత నా బాడీలో ఉన్న ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ కంటిన్యూగా ఫ్లో అవుతుంది కదా, ఒక ప్రెషర్తో నా బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, ఆ బ్లడ్ ప్రెషర్ తెలియజేస్తూ ఉంది, దేవుని యొక్క కృప నాకు తెలియజేయబడతా ఉంది. దాన్ని అనుభవిస్తూ, అబ్బా ఈరోజు నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, నా బీపీ నార్మల్గా ఉందంటే ప్రభువా నీ కృపను బట్టే కదా. ఏం నార్మల్గా ఉంది? ఏం నార్మల్గా ఉంది? బీపీ, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందంటే నీ కృపను బట్టే కదా ప్రభువా, నీ నీతి న్యాయాలు బట్టే కదా నాకు బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చక్కగా ఎంత ఉండాలో అంతే ఉంచావు. నా ఊపిరి కూడా చక్కగా నేను గాలి పీల్చుకొని వదిలి జీవంతో ఉన్నానంటే నీ కృప కదా. దీన్ని తెలుసుకుని అతిశయించుట వలన ఆ అతిశయించే అంశం ఉందే, దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడట. దేవుడు నీకు ఎంత తెలుసు? నిన్నటి దాకా ఎంత తెలుసు? అప్పుడెప్పుడో తెలుసుకొని వదిలేసాం. లేదు, ఈరోజు కొంచెం ఎక్కువ గ్రహించి పరిశీలనగా చూసి తెలుసుకోవాలి. దాన్ని బట్టి దేవుడు మన యందు, మనము అతిశయిస్తున్న వాటి యందు, అట్టి వాటి యందు నేను ఆనందిస్తాను, అట్టి వాటి యందు నేను ఆనందిస్తాను. మళ్ళీ చెప్తాను, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు, శూరుడు తన శౌర్యమును బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి కాదు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. అట్టి వాటి యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగంటే దేవుణ్ణి ఇంకొంచెం తెలుసుకోవడమే. సింప్లీ ఏం చేసి దేవుని సంతోషపడతామంటే దేవుని గురించి ఇంకొంచెం తెలుసుంటాం, ఆయన మనసును తెలుసుకోవడం, ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా. ఆయన ఒక ఆజ్ఞాపించాడంటే ఈ ఆజ్ఞ ఎందుకు, ఈ ఆజ్ఞ ఇప్పుడు పనికి వస్తుందా, ఈ కాలం ఉందా, ఇప్పుడుదా, ఇది కొట్టేయబడిందా, నిలబడుందా, చెయ్యాలా వద్దా, ఇవన్నీ కాదు, కానీ దాంట్లో ఏముంది,
సింపుల్ ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. మీ బైబిల్లో, మన బైబిల్లో, ఓకే, ముందుకెళ్ళాక దాని గురించి ఇంకో నేను 2001 సంవత్సరంలో బ్యాప్టిజం తీసుకున్నాను. 98లో నా అంతట నేను నా ఇష్టంతో ప్రేమగా లేకపోతే దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టాను. 98లో 98వ సంవత్సరం నుంచి బైబిల్ చదువుతున్నాను. 2001లో బాప్తిజం తీసుకున్నాను. 2005లో మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ అయింది. 2010లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాను. జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజుల పరిచర్యలో ఇప్పుడు దాకా నేను అంతా ఫస్ట్ రోజే మొత్తం ప్రత్యక్షత అంతా ఇచ్చేశాడా దేవుడు నాకు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దైవజనుడిగా లేకపోతే ఒక విశ్వాసిగా దేవుడు తన ప్రత్యక్షత అంతా, తన ప్రత్యక్షత జ్ఞానం అంతా ఒకటేసారి నా హృదయంలోనూ, నా మనసులోనూ, నా మైండ్లోనూ పెట్టలేదుగా. అదేమవుతుంది, రోజుకి కొంచెం తెలుస్తూ ఉంది, నాకు అర్థమవుతూ ఉంది, గ్రహిస్తూ ఉన్నాను. నాలో ఆ అర్థమయ్యే కొద్దీ నాలో నాకు మార్పులు తెలుస్తూ ఉన్నాయి. నేను మారిపోవడం గమనిస్తున్నాను, తెలుసుకుంటా ఉన్నాను. గమనించండి ఒకసారి. ఉదాహరణకి పేతురుని తీసుకోండి ఒకసారి. చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. పేతురు, అందరం కూడా దైవజనులందరూ కూడా ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుంటారు, లేకపోతే ఏదో ఒక థియాలజికల్ సెమినరీలోనో థియాలజికల్ కాలేజీలోనో కోర్స్ చేస్తుంటారు. ఓకే, మరి పేతురు ఎక్కడ అంటే ఆయన గురువు గారు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము శరీరం ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాక్యమై ఉన్న యేసు ప్రభు దగ్గర ఆయన ట్రైన్ అయ్యాడు. 3.5 సంవత్సరాల క్లోజ్ ట్రైనింగ్ అది. యేసు ప్రభుకి దగ్గరగా ఉండి నేర్చుకున్నాడు ఆయన. ఓకే, అంటే ఈయనకి ప్రత్యక్షత అంతా పూర్తిగా ఆయన మైండ్లో ఉన్నట్ట. బాగా వినండి ఒకసారి. 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు పండుగ రోజున వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు లేచి ప్రసంగం చేశాడు. ఇది పునరుత్థానం తర్వాత లేకపోతే ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఫస్ట్ సెర్మన్, రికార్డెడ్ సెర్మన్, పేతురు ప్రసంగం అయిపోగానే అక్కడున్న వాళ్ళందరూ వచ్చి, సహోదరులారా ఏం చేయాలని అడిగారు. నేనేం చేయాలి అనండి ఒకసారి. వాక్యం అంతా విన్న తర్వాత అడగాల్సిన ప్రశ్న ఏంటి? నన్ను ఏం చేయమంటారో అని అడగాలి, నేనేం చేయాలని అడగాలి. పేతురు ప్రసంగం చేసిన తర్వాత ఏది, యేసు ప్రభు యూనివర్సిటీలో చదువుకొని పాస్ అవుట్ అనేటువంటి ద బెస్ట్ స్టూడెంట్ ఆయన. ఓకే, ఈ పేతురు చూడండి ఒకసారి, నేనేం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఆన్సర్ చెప్తే ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందండి, అప్పుడు మీరు ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం పొందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అన్నాడు. ఇది ఎక్కడుంది ఈ వాక్యంలో అంటే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో రాసి ఉంది. 2వ అధ్యాయంలో ఇది ఉంది కదా. ఓకే, ఎవరైనా ద గ్రేట్ పీటర్, పేతురు. ఓకే, పేతురు అందరికీ నాయకుడు ఆయన. సో ఈ పేతురు ఇంత మాట పలికిన ఆయన సరిగ్గా కొన్ని రోజులకి 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు. రూల్ ప్రకారం ఏం జరగాలి? ప్రసంగం చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఏమని అడగాలి? నేనేం చేయాలని అడగాలి. వాళ్ళంతా అడిగేంత టైం ఇవ్వలేదు. ఆయన ఇంకా ప్రసంగం చేస్తూనే ఉన్నాడు, వాక్యం అవుతూనే ఉంది. వారు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కవర్ చేయలేదు ఆయన. మామూలుగా అయితే రూల్ ప్రకారం ఏం జరగాలి? వాక్యం అయ్యాక నేనేం చేయాలని అడగాలి. అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పాలి? పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారని చెప్పాలి. కానీ ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మామూలుగా అయితే ఏమనాలి? సేవకులు అయితే కవర్ చేస్తారు. ఏది మనకు తెలియంది కొత్తది అని తెలిసింది అనుకోండి, అయితే నాకు ఆల్రెడీ తెలిసింది అని చెప్పి కవర్ చేస్తాం. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. అవి 2 చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ ఒక్కసారి చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని లేదా పొడవబడి, దేవుని వాక్యం ఎప్పుడైనా సరే హృదయంలో పొడవబడుతుంది, కూర్చుకుంటుంది.
వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అంటే ఇశ్రాయేల్ అందరికీ చెందును అని చెప్తున్నాడు ఆయన. దూరస్తులు అంటే ఇశ్రాయేల్ ఉండి దూరంగా ఉన్న వాళ్ళు అని అర్థం. ఇశ్రాయేల్ అందరికీ చెందినటువంటి వరం ఇది మనదే, బాప్తిసం పొందండి మీరు ఇది పొందుకుంటారని చెప్తున్నాడు. ఇది చెప్పిన కొన్ని రోజులకి కొత్త అనుభవం వచ్చింది ఆయనకి, కొత్త విషయం తెలిసింది ఆయనకి, కొత్తగా విషయం తెలుసుకున్నాడు. 10వ అధ్యాయంకి వెళ్ళిపోదాం ఒకసారి. చూడండి ఒకసారి 10వ అధ్యాయంలో 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము, అనగా సున్నతి లేని అన్యజనుల మీద సైతము కొప్పరించబట్ట చూచి విభ్రాంతి నొందిరి. వాళ్ళు విభ్రాంతి నొందారు. తర్వాత చూడండి ఒకసారి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచు చుండగా వినిరి. అందుకు పేతురు 47 వచ్చిన చూడండి ఒకసారి. మన వలె సున్నతి పొందిన వారి వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చెప్పగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించను. మామూలుగా అయితే ముందు ఏం చెప్పాడు? మొదట ఏం జరిగింది? ముందు వాక్యం విన్న తర్వాత పాపక్షమాపణ, మారు మనస్సు, బాప్తిసం, పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? అయినా సరే బాప్తిసం పొందకుండా మీకు ఏ ఆటంకం లేదు అన్ని జనులు. అప్పటిదాకానేమో ఓన్లీ ఇశ్రాయేలు, తర్వాత మీ పిల్లలకు, మీ దూరస్తులైన ఇశ్రాయేల్కి మాత్రమే ఇది చెందును అని చెప్పాడు. ఇశ్రాయేల్కి మాత్రమే చెందును అన్న ఆయన ఇప్పుడు అన్యజనులకు కూడా ఇది చెందును. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు కృపగలవాడు, దేవుడే ఇలాగ చేస్తే నేనంతా అని ఇప్పుడు కొత్తగా దేవుడు కృప చూపుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు అని దైవజనుడు, లేకపోతే గొప్ప శిష్యుల్లో మొదటి వాడైనటువంటి పేతురే స్వయంగా తెలుసుకొని, గ్రహించి, తెలుసుకొని ఆనందిస్తున్నాడు. అట్టి వాటిలో దేవుడు ఆనందిస్తాడు. అంటే దేవుణ్ణి ఇంకా కొంచెం తెలుసుకున్నాం, ఇంకొంచెం వాక్యం నేర్చుకున్నాం, ఇంకొంచెం ప్రత్యక్షత నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంకి వెళ్ళామనుకోండి. ప్రకటన గ్రంథం టైటిల్ ఏంటి? ప్రకటన గ్రంథం టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు ప్రత్యక్షత గ్రంథం అనండి ఒకసారి. చెప్పాలి ఒకసారి. యేసుక్రీస్తు ప్రత్యక్షతల గ్రంథం. అది యేసుక్రీస్తు ప్రత్యక్షతల గ్రంథం అండి, ఇంకేదో కాదు దాని పేరు. ఓకే, మొదటి 3 అధ్యాయాల్లో యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే, మొదటి 3 అధ్యాయాలు 1, 2, 3 ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు యేసుప్రభు సంఘముల మధ్య సంచరిస్తున్నాడు అని రాస్తుంది. ఎక్కడున్నాడట? కొంచెం గట్టిగా అనండి ప్లీజ్. సంఘముల మధ్య. సంఘం అంటే ప్రతి సంఘానికి ఏదో ఒక లోపం ఉంది, ప్రతి సంఘంలో ఏదో ఒక సమస్య ఉంది, ప్రతి సంఘంలో ఏదో ఒక బలహీనత ఉంది, ప్రతి సంఘానికి హెచ్చరిక అవసరం, ప్రతి సంఘానికి మెప్పు అవసరం చోట మెప్పు అవసరం, ప్రత్యక్షత అవసరం, ప్రత్యక్షత అవసరం, జవాబులు అవసరం. సో ప్రత్యక్షతలు, బలహీనతలు అన్నీ కామన్గా ఉన్నాయి అందరిలో. అలాంటి సంఘముల మధ్య సంచరిస్తున్న క్రీస్తును చూశాడు ఆయన. ఎవరు? యోహాను, యోహాను ఆ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు యేసుప్రభు ప్రత్యక్షత ఆయనకి ఎక్కడ కలిగిందంటే, యేసుప్రభుని ఎక్కడ చూశాడంటే సంఘముల మధ్య సంచరిస్తున్న క్రీస్తును చూశాడు. 1, 2, 3, 4 అనుకుందాం. ఇక 5వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఏమైంది తెలుసా? 5వ అధ్యాయంలో యేసుప్రభు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు తెలుసా? పరలోకంలో ఆయన ప్రత్యక్షత కనిపిస్తూ ఉంది. పరలోకంలో ఎక్కడున్నాడంటే, పరలోకంలో ద సెంట్రల్ ఆఫ్ ద హెవెన్లీ ప్లేసెస్, అనగా పరలోకానికి సెంట్రల్ ప్లేస్ ఏదైతుందో, మనకేమో ఈ చివర ఇట్లా స్టేజ్ ఉంటే గొప్ప విషయం, ఇక్కడ ఎక్కిస్తే గ్రేట్ అన్నమాట. కానీ పరలోకంలో అయితే సెంటర్లో ఉంటుంది. అది స్టేజ్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. అయితే ఆ సెంట్రల్ అనగా మధ్యమున సెంటర్ అన్నమాట. అంటే అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయాడు. అంతేకాదు ఆయన ఎలా కనిపిస్తున్నట్టే వధించబడినట్టుగా ఉన్న గొర్రెపిల్ల ప్రత్యక్షత. ఎలా కనిపించాడు ఆయన? వధించబడినట్టుగా ఉన్న గొర్రెపిల్లగాను, అట్ ద సేమ్ టైం ఇంకోసారి చూస్తే, ఇటు తిరిగి చూస్తే నాకు వధించబడినట్టుగా ఉన్న గొర్రెపిల్లగా కనిపిస్తుంది. మళ్ళీ అలాగే చూస్తుంటే యూదా గోత్ర సింహంలాగా కనిపిస్తుంది.
అంతేకాదు ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో చూస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు ఉన్నారట. అంటే పెద్దలు అంటే హెడ్స్ అన్నమాట. వీళ్ళు సకల ప్రపంచాన్ని పరిపాలించే దేవుని యొక్క స్టాఫ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా మహారాజుల కంటే పైన వీళ్ళంతా దేవుని యొక్క పరలోకంలో కూర్చునే, సభలో కూర్చునే పెద్దలు అనబడుతున్న వాళ్ళందరూ కూడా 24 పెద్దలు తమ కిరీటాలు తీసి, కిరీటం అంటే ఘనత కదా, పొజిషన్ కదా అది, ఆ కిరీటాలు తీసి ఈయన పాదాల దగ్గర పడేసి, రాజ్యము, మహిమ, ఘనత, బలము అంతా నీదే, నీవు నిరంతర స్తోత్రాలుడై సాష్టాంగపడి ఆయన ఆరాధిస్తున్నారు. అప్పటిదాకా యేసుప్రభు ఎక్కడ కనిపించాడు? బలహీనమైనటువంటి సంఘముల మధ్య సంచరించే ఒక క్రీస్తుగా కనబడితే, ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పరలోకంలో ఆరాధించబడుతున్నటువంటి క్రీస్తులా కనబడుతున్నాడు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో పరలోకంలోనే వారు తమ యొక్క కిరీటాలు తీసి నేల మీద పడేసి, అనగా కింద పడేసి, ఆయన పాదాల దగ్గర పడేసి, ఇదిగో నీవు నిరంతర స్తోత్రార్హుడవు అని చెప్పి గొర్రెపిల్లకే స్తోత్రం కలుగునుగా కానీ పాట పాడుతున్నారు. అంటే ప్రత్యక్షత గ్రంథంలో అదొక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్స్. అవన్నీ కూడా ప్రోగ్రెసివ్ అంటే ఒక మెట్టు నుండి ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, అంటే ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, దేవుడు మన యందు ఆనందించాలంటే నీకు తెలిసిన క్రీస్తు ప్రత్యక్షత, నీకు తెలిసిన దేవుని గురించిన ప్రత్యక్షత నిన్నటి కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఇంకొంచెం ఎక్కువ గ్రహించాలి. ఆ గ్రహింపు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రత్యక్షతల గురించిన వాక్యం ప్రకటించబడుతున్న చోట వింటూ ఉండడం ద్వారా తెలుసుకుంటాం. వినుట వలన విశ్వాసం కలుగును. దేవుణ్ణి సంతోషపెట్టే వాటి యందు, దేవుణ్ణి సంతోషపెట్టే వాటిని మనం సంపాదించుకుంటాం. నేను స్వయంగా అనుభవించి ప్రత్యక్షతను పొందుకున్నాను. పలానా దైవజనుడు వింటూ ఉంటే విని నేర్చుకున్నాను ఒక ఎత్తైతే, నేను ఆ విన్నదాన్ని స్వయంగా అనుభవించి పాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్పారు, ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పాను అనుకోండి. ఈ పాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, సంవత్సరం కింద నుంచి చెప్తున్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాం అనుకోండి, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అనుభవ జ్ఞానం పొందాం. దేవుని ఇచ్చ. ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి కీ వర్స్ ఏంటో తెలుసా? ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి వాట్ ఇస్ ద కీ వర్స్? ఎంతమందికి తెలుసా వచనం? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి పత్రిక, దిస్ ఇస్ కీ వర్స్. ఈ వచనాన్ని పట్టుకొని దేవుడు నన్ను తన పరిచర్యకు పిలుచుకున్నాడు. పరిచర్యకి మూలమైనటువంటి మూలవచనం అంటాం దీన్ని. ఇది లేకపోతే పరిచర్య లేదు. పరిచర్య ప్రారంభానికి ఇదే మూలం. చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ దేవుని ఇచ్చ, దేవుని యొక్క డిజైర్, దేవుని యొక్క ఆ హృదయ వాంఛ అక్కడ ఉంది. ఆయన కాంక్ష, హృదయ కాంక్ష అంటాం. చదవండి ఒకసారి. ఆయన మనుషులందరూ, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ రక్షణ పొందాలి. సత్యమును గూర్చిన, సత్యము, ద ట్రూత్, సత్యము అనగా వాక్యము, అనగా దేవుని వాక్యమే సత్యము, వాక్యమందు ప్రతిష్ఠ చేయము అంటాడు జాన్ 17:17లో. యోహాను 17:17లో సత్యం అంటే దేవుని వాక్యం, సత్యం అంటే పరిశుద్ధాత్ముడు, సత్యం అంటే ధర్మశాస్త్రం, సత్యం అంటే దేవుడై ఉన్నాడు. ఆయన సత్యము అయి ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉండండి. దేవునికి మహిమ కలుగును. గమనించండి ఒకసారి. ఓకే, మనుషులందరూ రక్షణ పొందాలి. తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. ఆమెనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. సో ఆ ప్రత్యక్షత రోజు రోజు ఒకటి 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 యాడ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు ఒక్కొక్క దాని అందు అతిశయిస్తుంటావు. అబ్బా, ఇది కూడా తెలుసుకున్నా నేను అని చెప్పి దేన్ని బట్టి అతిశయించావు? నీకున్న దేన్ని బట్టి అతిశయిస్తావు? నాకు ఇంత జ్ఞానం ఉంది అని కాదు, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయని కాదు, లేకపోతే నాకు ఇంత బలం ఉందని కాదు, కానీ నేను ఈరోజు దేవుణ్ణి ఎంతో తెలుసుకున్నాను అని అతిశయిస్తుంటే దాని అందు, వాటి అందు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. హల్లెలూయా. కొంచెం తెలుసుకుందాం, కొంచెం విందాం, ఒక్కటన్నా నేర్చుకుందాం. ఈరోజు నిద్రపోయే లోపు, పడుకునే లోపు ఈరోజు దేవుని గురించి ఏమైనా నేర్చుకున్నామా అని పడుకోవాలి. కళ్ళు తెరవగానే దేవా ఈరోజు కొత్తగా నీ ప్రత్యక్షత చూడడానికి అవకాశం ఇవ్వని ప్రార్థన చేయాలి. పడుకునేటప్పుడు ఈరోజు ఏమన్నా నేర్చుకొని పడుకోవాలని పడుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అనుభవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. తెలుసుండడం వేరు, తెలిసిన దాన్ని అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండడం వేరు.
సత్యమును గూర్చిన ప్రాక్టికల్, unto the practical knowledge of the truth is the main key verse for this ministry. Unto the practical knowledge of the truth. రైట్, దేవునికి స్తోత్రం. ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అందరు ఉన్నారు ఇక్కడ? రెండవ విషయం ఏంటంటే, చదవండి ఒకసారి మాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇంకా తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. చాలు ఒక్కసారి 22వ వచనం చూడండి ఒకసారి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించినట్లు. దేవుని సంతోషం ఎక్కడుందట? ఆయన ఆజ్ఞను గైకొనుట వలన. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెర్మన్ బైబిల్లో. దేవుడు అద్భుతమైనటువంటి ద బెస్ట్ సెర్మన్స్ అన్నీ కూడా మనుషులు పాపం చేసినప్పుడే వచ్చాయి, లేకపోతే మనుషులు ఫెయిల్ అయినప్పుడే సెర్మన్స్ వచ్చాయి. ద ఫస్ట్ సెర్మన్ ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. ఫస్ట్ సెర్మన్ ఎవరితో? కయీన్తో మాట్లాడుతున్నాడు. ద ఫస్ట్ సెర్మన్ అది. కయీన్లో ఉన్న కోపము, కయీన్లో ఉన్న అసూయకి ఆన్సర్ ఇస్తూ దేవుడు అడ్రస్ చేస్తూ మంచి సెర్మన్, మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఎవరికి? కయీనుకు. ఇది మొదటిది. అలాగే ఇక్కడ కూడా సౌలు కూడా ఫెయిల్ అయినప్పుడు సౌలు యొక్క ఫెయిల్యూర్ని బట్టి ఇప్పుడు సమూయేలు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒకడు తాను సెలవిచ్చిన మాటను గైకొనుట, తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు. ఇంకా దేని బట్టి దేవుడు సంతోషించడట? మొదటిది ఏం నేర్చుకున్నాం? దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకొనుట వలన, తెలుసుకొని అతిశయించుట వలన దేవుడు ఆనందిస్తాడట. తెలుసుకోవడం అనేది గొప్పగా చూడాలి. దేవుని గురించి ఎరిగి ఉండుట, ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుందా ఈరోజు అని వెతుక్కుంటూ వెళ్ళాలి. అది మొదటిదైతే, రెండోది దేవుని ఆజ్ఞని అనుసరించడం కోసం బయలుదేరాలి. దాన్ని రీప్లేస్ చేస్తూ ఏం చేస్తాం మనం? ఆయన ఏం చేశాడట? దానికి బదులు ఏం చేశాడు ఆయన? ఏమంట వస్తుంది అక్కడ? అయ్యో, దహన బలులు అర్పించాడు. ఓకే, అందరూ నన్ను చూడండి. ఓకే, ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన అని లేవియాకాండంలో రాస్తుంది. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన. ఇంకోటి చెప్తాను, చెప్పండి నాతో పాటు. సమాధాన బలి ఆయనకి ఇంపైన హోమరూపమైన ఆహారం, దేవునికి ఇష్టమైన ఆహారం అట. ఏది? సమాధాన బలి. ఓకే, ఇది అక్కడ రాసింది కదా. దావీదు ఏమంటాడు తెలుసా? 51వ కీర్తనలో, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అంటాడు. వాక్యం ఏం చెప్తుంది? దహన బలి నీకు ఇంపైన సువాసన. దహన బలి నీకు ఇంపైన సువాసన అని అక్కడ రాసుంటే, దావీదు ఏమంటున్నాడు? దహన బలి నీకు ఇష్టమైనది కాదు అంటున్నాడు. దేవుడు దావీదుని ఏమన్నాడు తెలుసా? నువ్వునా, గట్టిగా, నువ్వునా హృదయానుసారుడివి అంటే. ఎస్, భలే అర్థం చేసుకున్నాను, పాయింట్ అర్థం చేసుకున్నావు, పాయింట్ పట్టుకున్నావు, సరైన పాయింట్ పట్టుకున్నావు. అసలు నేనేం చెప్దాం అనుకుంటున్నాను, ఏం మెన్షన్ చేయాలని అదే పట్టించుకున్నావు నువ్వు అంటున్నాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా చిత్తము నెరవేర్చే నా ఇష్టానుసారుడు. ఇది దావీదు గురించి దేవుడిచ్చిన టైటిల్. అది బాగా గమనించండి ఒకసారి.
ఇప్పుడు దహనబలి దేవునికి ఇష్టమైంది కాదు. రాసిన మాటని యాజిటీస్గా చదవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అది ఎందుకు రాస్తుంది, ఏం చెప్తుంది, దాని కనెక్షన్ ఎక్కడుంది, అది దాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకుంటాను బట్టి దేవుడు అతిశయిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. రెండవది, నువ్వు అర్పించే అర్పణలు. ఓకే, దీన్ని కొంచెం నెగిటివ్గా తీసుకోకండి. ఒక నానుడి అంటే ఏమంటామంటే ఒక సామెత అన్నమాట. కవర్స్ అంటారు దాన్ని. ఏమంటాం? కవర్స్. కవర్ అంటే ఇది ఆఫరింగ్ కవర్ గురించి మాట్లాడుతున్నాను నేను. దహన బలులు అర్పించి పాపాన్ని కవర్ చేద్దాం అనుకోవడం పొరపాటు అన్నమాట. కవర్ నెవర్ కవర్స్. అర్థమైంది కానీ మాట్లాడేది. సో చాలామంది అర్పణలు ఇవ్వడానికి లేకపోతే ఆఫరింగ్స్ ఇవ్వడానికి ఇష్టపడే అంత ఆజ్ఞలు అనుసరించడానికి ఇష్టపడం. ఆఫరింగ్ గురించి ఫిలిప్పీ పత్రిక రాస్తుంది, నీ అర్పణ దేవునికి ఎంతో ప్రీతికరమైన అర్పణ అన్నాడు. మంచిదే, కానీ ఎప్పుడు అది ప్రీతికరమైన అర్పణ అవుతుందో తెలుసా? మనము దేవుడు సంతోషించినట్లుగా ఆయన ఆజ్ఞను అనుసరించి దాన్ని చేస్తే దానికి వాల్యూ. అర్థమవుతుందని మాట్లాడేది. సో ఇది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఓకే, చాలా దాని గురించి కామెంట్ చేయడానికి చాలా నేను ఈ మాట అంటే చాలామంది కోప్పడతారు నన్ను. ఎవరు? సేవకులు, ఈవెన్ విశ్వాసులు కూడా. కవర్ నెవర్ కవర్స్ అనే మాట. ఓకే, ఆ మాట యాక్చువల్గా పాస్టర్ల మధ్య మాట్లాడతారు, మన మధ్యలో ఎప్పుడు మాట్లాడుకోలేదు. బయటికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతాం, మన దగ్గర మాట్లాడడం చాలా కష్టం. సో పాయింట్ ఏంటంటే కవర్ నెవర్ కవర్స్ అన్నమాట. పాయింట్ ఏంటంటే దహన బలులు అర్పించేసి దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టలేవు. అర్పణలు అర్పించి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. కానీ దేవుని ఆజ్ఞ ఏంటో, తాను సెలవిచ్చిన ఆజ్ఞని నెరవేర్చుట యందు దేవుడు సంతోషించినట్లు ఇంకా దేంట్లో దేవుడు సంతోషించాడు. ఆ తర్వాత ఉన్న 2 మాటలు చూద్దాం. చూడండి ఒకసారి, చదవమా. 2:20 నెక్స్ట్ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను. తిరుగుబాటు చేయుట లేకపోతే వాక్యము ఆజ్ఞకి అవిధేయులవుతూ నేను తిరుగుబాటు చేయడం దేంతో సమానం? సోది చెప్పుట. ఓకే, దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని, కానీ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిమానిక్ యాక్ట్. అది సోది చెప్పడం అంటే డిమానిక్ యాక్ట్. ఓకే, సోది చెప్పడం అనే మాటకి దయ్యం బట్టి లేకపోతే ఒక డిమానిక్ వేలో ఏదో ప్రవచిస్తూ ఏదో జరగబోయేదాన్ని చెప్పడాన్ని సోదే, అదొక ప్రాక్టీస్, అది డిఫరెంట్. అది మన తెలుగులో రాసినంత సింపుల్ కాదు అది. ఓకే, సోదే చెప్పడం ఎప్పుడిది అంటే దేవుని ఆజ్ఞని నువ్వు తిరస్కరించావు, తిరుగుబాటు చేశావు అంటే సోది చెప్పడంతో సమానం. తర్వాత నెక్స్ట్ ఏమనుంది? మూర్ఖతను అగపరచు. మూర్ఖత అంటే దేవుని యొక్క వాక్యమును ఆయన అనుసరించకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం కదా. దానికి ఆపోజిట్ దేవుని యందు భయభక్తులు విసర్జించడం ఏతుందో మూర్ఖతను కనపరచడం. మూర్ఖతను కనపరచుట ఎలాంటిదంటే మాయా విగ్రహము, రహస్యంగా విగ్రహంతో విగ్రహారాధన చేయడంతో సమానం. ఓకే, అందరి కోసం ఒక మాట చెప్తాను, అందరు ఇటినండి. విగ్రహారాధన చేయరాదని విగ్రహారాధికులకు ఎవరికి చెప్పలేదు బైబిల్లో. విగ్రహారాధన చేయరాదని విగ్రహారాధికులకు చెప్పలేదండి బైబిల్లో. ఎవరికి చెప్పబడింది తెలుసా? అన్నీ విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుని సన్నిధికి వచ్చారు కదా, వాళ్ళకి చెప్పబడింది ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? విగ్రహారాధన చేయరాదని. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్. దేవుని సన్నిధికి వచ్చి ఆయన నిబంధనలో చేరిన వారికి ఆజ్ఞ. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది అందరికీ కాదు, ఆరాధించుకోండి, నో ప్రాబ్లం. కానీ దేవుని సన్నిధికి వచ్చి రక్షణలోనికి వచ్చి ఆ సత్యమును గుర్చిన అనుభవజ్ఞానాలు కొనసాగే వారికి ఇదిగో నేను మీకు వాక్యం ఇస్తాను, నేను నా వాక్యం నేనేం చెప్పినా మీరు చేస్తారా అని చెప్పి తమ తీర్మానం చేసుకుని నువ్వేం చెప్పినా చేస్తాం అని వీళ్ళు మాటిస్తే 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి 3వ రోజు వచ్చి దేవుడు చెప్పిన మాట ఏంటంటే విగ్రహారాధన చేయరాదు. విగ్రహారాధన చేయరాదని అందరికీ కాదు, అది ఎవరికి అంటే ఆయన దగ్గరకు వచ్చిన నిబంధన ప్రజలకి. ఓకే, సో ఇది అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తాను. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఒకసారి. 1 తిరుగుబాటు చేయడం, 2 మూర్ఖత కనపరచడం. ఇవి 2 కూడా సంథింగ్ డిమానిక్ వేలోకి తీసుకెళ్తున్నాయి.
అలాగే దేవుడు దేన్ని బట్టి దేవుడు ఎందుకు మరి ఆయన ఆజ్ఞ అనుసరించకపోతే ఆనందించడా అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది చేస్తేనే నా ఆయన ఆనందిస్తావు, చెప్పింది చేయకపోతే ఆనందించవా? ఆనందించకపోవడం కాదురా, నువ్వు నాశనం అయిపోతావు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? దేవుడు తాను సెలవిచ్చిన ఆజ్ఞని అనుసరించి గైకొంటే దేవుడు ఆనందిస్తాడు. ఎందుకు? మనం బాగుపడుతున్నాం కాబట్టి. పిల్లలు బాగుపడితే ఆనందిస్తాం కదా, మనం ఆయన పిల్లలం బాగుపడితే ఆనందిస్తాడు. అయితే మరి ఆజ్ఞ అనుసరించకపోతే నన్ను ప్రేమించవా? ఆజ్ఞ అనుసరించకపోతే ప్రేమించడం తర్వాత సంగతి, నువ్వు పోతావు. ఎలా పోతావు అంటే ఆజ్ఞని అతిక్రమించి తిరుగుబాటు చేయడం వల్ల నువ్వు డిమానిక్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతున్నావురా నీకు తెలియకుండా. ఒకటి. రెండోది మళ్ళీ ఏమన్నాడు? లేదు ఒకవేళ ఏమన్నదమ్మా? మొదటిది తిరుగుబాటు చేయట, రెండోది మూర్ఖతని. అంటే దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టావా, మూర్ఖతను అగుపరిచి ఎక్కడికి పోతావు? అంటే నాకు భయపడితే, నీకు భయపడితేనే నాకు జ్ఞానం ఇచ్చి, నీకు భయపడితేనే నా ఆయన ఆనందిస్తావా అని అంటే, నువ్వు నాకు భయపడకపోతే పోతావు. నువ్వే ఎలా పోతావు అంటే మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహంతో, అనగా కనిపించినటువంటి ఏదో విగ్రహంతో ఉండడం అన్నమాట. దేవునికి స్తోత్రం. అది మనల్ని దేవుని నుంచి లాగిపడేసే అంశాలు ఇవి అని చెప్తున్నా. దేవుడు మనయందు ఆనందించుట కేవలం న్యూట్రల్. ఇంకొక విషయం చెప్తాను, చాలాసార్లు ఈ మాట మాట్లాడుకున్నా, మళ్ళీ చెప్తాను ఈ మాట. దెర్ ఈజ్ నో న్యూట్రాలిటీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను అటు చేయనండి ఇటు చేయనండి, న్యూట్రల్గా ఉంటాను. న్యూట్రాలిటీ అనేది ఉండదు. సమకూర్చే పనులను ఉండాలి. లేదా నేను న్యూట్రల్గా ఉన్నానంటే నాతో కలిసి సమకూర్చని వాడు, సమకూర్చకుండా న్యూట్రల్గా ఉండేవాడు అనలేదు. ఏం చేయవాడు అనాలి గట్టిగా? చెదరగొట్టువాడు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సమకూర్చే పనిలో ఉండడం పాజిటివ్ అయితే, నేను సమకూర్చకుండా న్యూట్రల్గా ఉంటానంటే నువ్వు న్యూట్రల్గా వెళ్ళావు, నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నావు, చెదరగొట్టువాడుగా మారిపోతున్నావు. సో అందుకే ఆజ్ఞ అనుసరించడం వలన, ఆజ్ఞను గైకొనడం వలన దేవుడు సంతోషిస్తాడు. ఆజ్ఞ అనుసరించకపోతే న్యూట్రల్ కాదు, నాకు ఇష్టమైతే, నాకు వీలైతే, నా వల్ల అయితే నేను చేస్తాను. దానివల్ల నువ్వు చాలా లాస్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకోవడానికి మనము దేవునికి లోబడకపోతున్నాం. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే మూడవ విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటిది ఏం మాట్లాడుకున్నా? దేవుడు మన యందు ఆనందించడానికి. ఎవరు లేరు? మొదటి మాట ఏం నేర్చుకున్నాం? దేవుణ్ణి తెలుసుకున్నటను బట్టి దేవుడు ఆనందిస్తాడు. అనుభవ జ్ఞానం, దేవుని గురించి తెలిసి ఉండుట, తెలుసుకొనుట. రెండోది ఏం మాట్లాడుకున్నాం? ఆయన ఆజ్ఞలు గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలు గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఇక మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 11వ వచనం. 147వ కీర్తన 11, 147:11 సామ్స్. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించే దేవుడు. కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించేవాడు. రాసుందా మాట? కనబడిందా? మూడోది కనిపించిందా? యెహోవా మన యందు ఆనందించే మాట్లాడుకుంటున్నాం. ఒకటి, ఆయన్ని తెలుసుకుంటాను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆయన్ను గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి దేవుడు ఆనందిస్తాడు. రెండు, తాను సెలవిచ్చిన మాటను గైకొనటం వలన దేవుడు ఆనందిస్తాడు. మూడవది, కృపకు వేడు వారి యందు ఆయన సంతోషించే దేవుడు. దానికి ముందు వచ్చిన చదమా. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చాలు. గుర్రముల బలమందు, నరుల కాలి సత్తువయందు. గుర్రముల బలమందు, నరుల కాలి సత్తువయందు దేవుడు సంతోషించడు. కానీ ఎక్కడ? కృపకు వేడు వారి యందు దేవుడు సంతోషిస్తాడు. ఇది మొదటి దానికి దీనికి చిన్న కనెక్షన్ ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మొదటిది ఏం మాట్లాడుకున్నాం? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించొద్దు అని మాట్లాడుకున్నాం. సో అక్కడ కూడా ఏం చూసాం మనం? లాస్ట్కి 4వ మాట, భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించు యెహోవా. కృప అక్కడ కూడా ఉంది. ఆ కృపకి వేడు వారి యందు దేవుడు సంతోషిస్తాడు అని రాస్తుంది. ఓకే, నన్ను చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరిస్తారు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు చెప్పాలి ఆయన యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆ గుప్తమై ఉన్నటువంటి అనగా ఆ జ్ఞానులకు జ్ఞానం ఇచ్చువాడు అంటాడు దానియేలు గ్రంథంలో. జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేది దేవుడు. ఓకే, సర్వ జ్ఞానమునకు మూలాధారం, సర్వజ్ఞానమునకు మూలాధారం. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి అలాగా. పాయింట్ ఏంటంటే జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు మూలమై ఉన్నవాడు. అలాంటి జ్ఞానమునకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది. బాగా వినాలి ఒకసారి మాట. జ్ఞానము ఆధారపడదగినది. జ్ఞానం అనేది ఒకరి సెక్యూరిటీ. జ్ఞానం అనేది సెక్యూరిటీ. జ్ఞానము ఆధారపడదగినది. జ్ఞానం సెక్యూరిటీ ఇస్తుంది. తర్వాత శౌర్యము, బలము, స్ట్రెంగ్త్ ఏదైతుందో అది కూడా మనిషికి కొంత బలం ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. మూడోది ఐశ్వర్యం. డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు అనేవి కూడా ఒక సెక్యూరిటీ ఇస్తాయి మనకి. కానీ ఇవి మూడు ఇచ్చేది దేవుడు. ఇవి మూడు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి నుంచి కలుగుతాయి. అర్థమవుతుంది? అవి దేవుడు కాదు అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? బాగా వినండి ఒకసారి. ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానము ఒక ఫెన్స్ లాగా పనిచేస్తుంది, ఒక కంచెలాగా పనిచేస్తుంది. తర్వాత ఐశ్వర్యము ఒక ఫెన్స్ లాగా, ఒక కంచెలాగా పనిచేస్తుంది. అయితే ఈ కంచెని ఏర్పాటు చేసేది ఎవరంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు. యోబుకున్నటువంటి కంచెను దేవుడు తీసేసాడని ఉంది కదా. ఓకే, నీవు కంచె వేసితివి అన్నాడా? ఎవరన్నారు అన్నమాట? మాట్లాడలేదు ఎవరు? ఎవరితో అన్నాడు? సాతానుడు దేవునితో. ఎవరి గురించి? యోబుకు కంచె ఉందట. ఏంటా కంచె అంటే, యోబుకి జ్ఞానం ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి, యథార్థత కలిగి చెడుతనను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించే ఆ కంచె, జ్ఞానం వలన కంచె ఉంది. అట్ ద సేమ్ టైం తను ఐశ్వర్యవంతుడు అనుందా? ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి, ఏదైనా సమస్య వస్తే ఎంత దూరం మనం వెళ్తాం? ఎందుకంటే మన డబ్బులు మన ఆధారం, డబ్బులు మనకు ఒక ఫెన్స్ లాగా పనిచేస్తాయి, ఒక కంచెలాగా ఉంటాయి మనకి. జ్ఞానము కంచె. నేను కాదు, వాక్యమే చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో రాస్తుంది, జ్ఞానము ఆధారపడదగినది, తర్వాత ఐశ్వర్యము ఆధారపడదగినది అని చదువుతాం. అంటే ఫెన్సింగ్ అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే, ఆ కంచె, యోబుకు దేవుడు కంచె వేశాడు అని ఉంది కదా. నీవు కంచె వేసితివి అని కంప్లైంట్ చేస్తే, సరే నేను కంచె తీసేస్తాను, ఎక్కడి దాకా వెళ్తావు వెళ్ళు, కానీ ప్రాణం మాత్రం ముట్టుకోవద్దని చెప్పేసి ఇక యోబును సాతానుకు అప్పగించాడు. అంటే కంచె పోయింది అంటే ఆస్తులన్నీ పోయాయి అని అర్థం. సో ఫైనల్గా ఈ మూడో దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఏముంది, ఏమి లేదు, ఏం కావాలి, ఎవరిస్తారు మనకి అని అడిగితే, వాట్ ఈజ్ యువర్ సోర్స్? నీ సోర్స్ ఏంటి అని అడిగితే, గాడ్ ఈజ్ అవర్ సోర్స్. కృపకు వేడు వారి యందు సంతోషించే దేవుడు. ఆమె అనండి గట్టిగా, అర్థం కాల. కృపకు వేడు వారి యందు సంతోషించే దేవుడు అంటే, జ్ఞానము నా దేవుడు కాదు, జ్ఞానం ఇచ్చేది దేవుడు. ఐశ్వర్యము నా దేవుడు కాదు, ఐశ్వర్యం ఇచ్చేది దేవుడు. అయితే అవన్నిటినీ ఇచ్చే సోర్స్, వాట్ ఈజ్ యువర్ సోర్స్ అని అడిగితే, మనం తెలియకుండానే దైవజనులు అయ్యుండొచ్చు, లేకపోతే మంచి మంచి బిలీవర్స్ అయ్యుండొచ్చు. వాట్ ఈజ్ యువర్ సోర్స్ అంటే తెలియకుండానే ఒక ఫ్రస్ట్రేషన్లో మనం ఏం చేస్తామంటే, నా జాబ్ నా సోర్స్ అనుకుంటాం, లేకపోతే నా బిజినెస్ నా సోర్స్ అనుకుంటాం, లేకపోతే నాకు ఇంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు నా సోర్స్ అనుకుంటాం. ఇవి ఏవి సోర్స్ కాదు. కృపకు వేడు వారు అంటే అర్థం ఏంటంటే, ఇవన్నిటిని మించి ఇవన్నీ దేవుడు కలగజేశాడు. వాటన్నిటిని తృణీకరించమని అనట్లేదు, లేకపోతే వాటిని తుచ్చమైనవిగా ఎంచుకోమని చెప్పట్లేదు. వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము. ఖచ్చితంగా వాటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించాల్సిందే. కానీ అవి మనకి ప్రొడ్యూస్ చేసే అవి మనకి దేవుడిగా కాదు, కానీ దేవుడు మనకు వాటిని ఇచ్చినటువంటి సోర్స్ అయి ఉన్నాడు. కృపకు వేడి వారి యందు సంతోషించు. నా యోగ్యతను బట్టి, నా అర్హతను బట్టి కాదు ప్రభువా, నీ కృపను బట్టి నాకు కలుగచేయి.
నా కాళ్ళలో సత్తు ఉంది, నాకు కొన్ని గుర్రాలు ఉన్నాయి, బలమైన గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఇదిగో నేను గెలుస్తాను, నా కాళ్ళలో సత్తు ఉంది కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని అనుకోవట్లేదు. కానీ దేవా, కత్తి చేత ఈట చేత కాదు, కానీ యెహోవా నీ నామమున నాకు దొరికే విజయం, యెహోవా యుద్ధము యెహోవాది, నువ్వు నా పక్షంగా యుద్ధం చేయి, కృప కోసం అనగా వేడుకుంటున్నాను, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివినివ్వు, వివేచననివ్వు అని అడుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది, దేవుణ్ణి తెలుసుకొనుట యందు దేవుడు ఆనందిస్తాడు. దేవుణ్ణి గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటలో దేవుడు ఆనందించేవాడు. రెండోది మాట్లాడుకున్నాం, మనము తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడని మాట్లాడుకున్నాం. మూడోది మాట్లాడుకున్నాం, కృపకు వేడు వారిని బట్టి ఆనందించే దేవుడు అని మాట్లాడుకున్నాం. ఇంకొకటి చూద్దాం, ఒకసారి చూద్దామా ఆపేద్దామా? పాస్టర్ గారు హాలిడేస్ ఇవ్వండి, పాస్టర్ గారు మాకు కూడా. ఇంకొకటి చూసి హాలిడేస్ తీసుకుందాం. చెప్పండి. ఇంకోటి ఎక్కడ? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల అనండి ఒకసారి మాట, ఇంకొంచెం గట్టిగానండి. ఎక్కడ కావాలి జ్ఞానం మనకి? ఇక్కడ కాదు, ఇక్కడ కావాలి. ఇక్కడ జ్ఞానం వేరు, ఇక్కడ జ్ఞానం వేరు, చాలా తేడా ఉంటుంది రెండింటికి. ఓకే, ఇక్కడ జ్ఞానం ఎక్కువైపోయింది. ఓకే, చాలా ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ జ్ఞానం లేదు. నిన్ను మోసం చేసేది ఎవరు తెలుసా? నిన్ను మోసం చేయడానికి ఏ సాతానుడు రాక్కర్లా. సాతానుడు ఏమొచ్చి నిన్ను మోసం చేసిన పని లేదండి. అర్థమవుతుంది కదా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుందండి. నీ హృదయంలో ఉండే నీ ఎమోషన్స్, నీ పర్స్పెక్టివ్ నిన్ను మోసం చేస్తుంది. బాగా వినాలి ఒకసారి. తెలుగులో మనకి బైబిల్లో 3వ అధ్యాయం ఆదికాండంలో ఏం రాస్తుందంటే, సర్పము యుక్తి గలది అని రాస్తుంది. ఇంగ్లీష్లో డిసిట్ఫుల్ అని రాస్తుంది. ఓకే, రెండింటికి చాలా తేడా ఉంది. మోసపూరితమైంది అన్నమాట. ఎవరు? సర్పము. ఆ వర్డ్ హీబ్రూలో ఏదైతే రాస్తుందో దాని ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ సేమ్ వర్డ్ ఇర్మియా గ్రంథంలో చూస్తాం. హృదయము మోసకరమైంది అని. అంటే హృదయము డిసిట్ఫుల్ అనే పదం ఇంగ్లీష్లో రాసింది. ఎవరు మోసం చేస్తారు నిన్ను? సాతానుడు ఎవరు రాక్కర్లేదండి. ఆ సాతానుని యొక్క విషము చిమ్మబడిన నీ హృదయం చాలు నేను మోసం చేయడానికి. దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనలకి, దేవుని చిత్తానికి విరోధంగా నిన్నెవరు ప్రేరేపించారంటే నీ లోపలున్న నీ హృదయమే నేను ప్రేరేపిస్తుంది. ఆ హృదయాన్ని ఆడి కంట్రోల్లో పెట్టుకొని ఉంటాడు. ఎవరి కంట్రోల్లో? అందరి హృదయాల్లోనికి ఆ యొక్క పాము యొక్క విషయం ఎక్కించబడి ఉందన్నమాట. అందుకే హృదయాలే మనుషుల్ని మోసం చేస్తాయి. మనల్ని మోసం చేయడానికి ఏమి సాతానుడు దిగిరాల్సిన అవసరం లేదు. చాలామంది అంటుంటారు, సాతానుడు నన్ను మోసం చేస్తున్నాడు, సాతానుడు ఏదో చేస్తున్నాడు, సాతానుడు నేను శోధించాలి. నీ హృదయమే నేను శోధిస్తుంది. ఫస్ట్ నిన్ను మోసం చేసేది, నిన్ను శోధించేది, నిన్ను ఇబ్బంది పెట్టేది నీ హృదయమే. ఫస్ట్ అది గ్రహించాలి మనం. దానిని గ్రహించగలవాడెవడు? ఈవెన్ దాని మోసంలో అది మోసం అని కూడా తెలియదు మనకి. నేను మోసపోతున్నానని కూడా తెలియదు మనకి. అది ఈడ్చుకొని పోతే ఎక్కడికో పోయిన తర్వాత కానీ, అంత అయిపోయిన తర్వాత కానీ అర్థం కాదు. కానీ వినండి ఒకసారి, నీ హృదయము జ్ఞానమును అనుసరిస్తూ ఉంటే నా హృదయంలో సంతోషం కలుగుతుంది నా కుమారుడా అంటున్నాడు. మోసపూరితమైన నీ హృదయము దైవిక జ్ఞానము చేత నింపబడి ఆ దైవిక జ్ఞానము చేత నీ హృదయము నడిపించబడుతూ ఉంటే నా హృదయంలో ఆనందం కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఆమె అన్నది గట్టిగా. దేవుణ్ణి ఏది సంతోషపెడతా తెలుసా? మోసపోయే వాళ్ళు నేను మోసపోతూనే ఉంటే, నా ఎమోషన్ చేత నేను మోసపోతూనే ఉంటే, నా పర్స్పెక్టివ్ని బట్టి మిస్టేక్ ఐడెంటిటీ అంటాం, ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం. దాని చుట్టూ మనం వెళ్తున్నంతసేపు మనల్ని మోసం చేసేది మన హృదయమే. చాలా నష్టపోయిన తర్వాత కానీ తెలియదు ఎంత మోసపోయామో.
నిజంగా ఎంత మోసపోయామో, ఎంతో నష్టపోయిన తర్వాత కూడా గ్రహించడం కష్టమైపోద్ది. హృదయ మోసాన్ని గ్రహించగలడు లేడు. ఎవడు గ్రహింపగలడు అని ప్రశ్నిస్తాడు అక్కడ. హృదయం యొక్క మోసాన్ని ఎవడు గ్రహింపగలడు? చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఎవరో ఒకరు ఏదో మాట అన్నారు, ఎవరో ఒకరు ఏదో ఒక మాట చెప్పారు. చెప్పగానే ఇంకా దాన్ని ఏమంటామంటే జస్ట్ ఒక మాట చెప్తాను. బైబిల్లో అబ్రహాముకి కోడలు కావాలి. అబ్రహాముకి ఎవరు? ఇస్సాక్కి భార్య కావాలి. ఒక కండిషన్ చెప్తాడు. ఏంటో తెలుసా? ఎవరు వద్దు? ఏమండి ఎవరు వద్దు? ఈ కనాను స్త్రీలు మాత్రం వద్దురు బాబు. ఈ కనాను స్త్రీలు మాత్రం వద్దు. ఎందుకు కనాను స్త్రీలు అంటే అంత చెడ్డోళ్ళ ఇల్లు ఏంటి? అలా సిండ్రోమ్, వాళ్ళ పాపం ఏంటి? వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? బాగా వినండి ఒకసారి. ఇల్లు ఉన్న సిండ్రోమ్ ఏంటో తెలుసా? అందులో ఉన్న సమస్య ఏంటో తెలుసా? కనాన్ సిండ్రోమ్ అంటుంది దాన్ని. కనాను శపితమైందని ఎప్పుడు తెలిసింది మనకి? కనాను శపించబడ్డాడని ఎప్పుడు తెలిసింది మనకి? అయ్యో దేవుడా, కనాను శపించబడ్డాడని ఎప్పుడు తెలిసింది మనకి? నోవాహు దగ్గర తెలిసింది. ఎప్పుడు తెలిసింది అది? నోవాహు పాపం దిగంబరుడై ఉన్నాడు. మత్తుడై దిగంబరుడై ఉంటే నోవాహు యొక్క చిన్న కుమారుడు లేకపోతే ఆ యొక్క హాము అనేవాడు చూశాడట. హాము చూసిన కారణం చేత కనాను శపించబడ్డాడంటే ఈ కనాను ఏం చేశాడు తెలుసా? ఏదైతే సమస్య, ఏదైతే ఇబ్బంది, ఏదైతే బలహీనత ఉందో దీన్ని పబ్లిసిటీ చేసే మెంటాలిటీ ఇది. అది కనాను ప్రాబ్లం. ఈ కనాను స్త్రీలు మాత్రం మనకొద్దు. ఏంటి వాళ్ళలో ఉన్న సమస్య? అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, ఫార్వర్డ్, షేర్, సబ్స్క్రైబ్ అలాంటివి ఉంటాయి అన్నమాట. నీ హృదయము జ్ఞానమును అనుసరించటం వలన ఏమవుద్దట? ఆయన హృదయం సంతోషిస్తట. ఓకే, అర్థమైంది కదా? నీ హృదయము, బాగా చెప్తున్నా ఈ మాట, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ మాట. ఇంకో విషయం చెప్తాను దానికి సపోర్ట్గా. ఇశ్రాయేలు విమోచింపబడ్డానికి ఒక టైం వచ్చింది. విమోచించడానికి సమయం వచ్చింది. ఓకే, తర్వాత అప్పటికి మోసే వయస్సు 40 years. ఎంత? 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు విమోచించడానికి టైం అయింది. స్టెఫెన్ సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తాడు అన్నమాట. ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులను తన ద్వారా దేవుడు విమోచింపబోతున్నాడని గ్రహించాడట. ఎవరు? మోషే. విమోచించడానికని బయలుదేరాడు. రెడీమర్, విమోచకుడు రెడీ, విమోచన టైం అయింది, విమోచింపబడవలసిన మాత్రం రెడీగా లేరు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో, విమోచింపబడకపోవడానికి సమస్య ఏంటో తెలుసా? బాగా వినండి ఒకసారి. మోషే బయలుదేరి వచ్చాడు. తన ద్వారా తన సహోదరులకి విమోచన కలగబోతుందని గ్రహించిన వాడై తన సహోదరుల దగ్గరికి వచ్చాడట. ఎవరు? మోషే. వస్తే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని హింసిస్తూ ఉన్నాడు, లేకపోతే అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు జస్టిఫికేషన్ అనగా ఒక జస్టిస్ మర్డర్ అంటాం, అనగా ఒక ప్రతీకార హత్య అనడం కాదు, కానీ దాన్ని ఏమంటామంటే న్యాయం నెరవేర్చడానికి, జస్టిస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక మర్డర్. ఐగుప్తీని చంపి, అక్కడ చూడండి ఒకసారి, చంపే ముందే ఆయన చుట్టూ చూశాడట. ఎవరు? మోసే. చుట్టూ చూస్తే ఎవ్వరు లేరట. ఏమండి, సీన్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఆ మర్డర్ జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు సీన్లో? చంపిన మోసే, చచ్చిపోయిన ఐగుప్తీయుడు, విక్టిమ్, బాధితుడు. ఎవరి పక్షంగా అయితే ఈ మర్డర్ జరిగిందో, ఎవరికి జస్టిస్ కోసం ఈ మర్డర్ జరిగిందో, విక్టిమ్, బాధితుడైనటువంటి ఇశ్రాయేల్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 3 ఉన్నారు. 3లో ఐగుప్తీయుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఈడు లేచిపోయి అందరికి చెప్పడుగా, లేడు కదా. ఓకే, ఇక మోసే నేనే చంపానని చెప్పుకుంటాడా? అందరికి పోస్టర్లు వేసుకోడుగా. ఇప్పుడు చెప్పేది ఎవరు? జస్ట్ 24 hours తర్వాత, ఎంత? ఎగ్జాక్ట్లీ 24 గంటల తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ఫోన్లన్నింటిలో వాట్సాప్లో అదే మెసేజ్. వాట్సాప్ లేదు కానీ సేమ్ వెళ్ళిపోయినాయి, ఫార్వర్డ్, షేర్. ఏంటది? ఏం జరిగింది అక్కడ? ఏమని చెప్పండి తెలుసా? ఆ ఐగుప్తీని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అంటాడు. ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? ఈ ఒక్క సమస్య వల్ల వాళ్ళ విమోచన 40 years పోస్ట్ పోన్ అయింది.
40 years విమోచన పోస్ట్ పోన్ అయింది. ఏమన్నా అర్థమైందా? ఇదే విమోచకుడిని తీసుకెళ్ళి మిథ్యాన్లో దాచిపెట్టి 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ దిగొచ్చాడు దేవుడు. వాళ్ళని తీసుకురాపో, వాళ్ళని విడిపించుకొని రా అని. సరే, మొత్తానికి విడిపించుకొని వచ్చాం. ఓ సంవత్సరం తర్వాత విడిపించుకొచ్చి ఆ అరణ్యంలో ఉంచి మళ్ళీ 12 మందిని వేగు చూడమని పంపిస్తే 10 మంది వచ్చి తప్పుడు సమాచారం చెప్పారు. వాళ్ళకు దోషం చెప్పారు. ఇశ్రాయేల్ అందరూ వాళ్ళు చెప్పింది నమ్ముతారు కానీ, మెజారిటీ చెప్పింది నమ్ముతారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో నమ్మరు. వి గో బై మెజారిటీ, నాట్ బై ద వర్డ్. బై ద వర్డ్, వాక్యానుసారంగా వెళ్ళడం వేరు, మెజారిటీ వెళ్ళడం వేరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మెజారిటీ అందరు వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్ళాం, నో. అయితే వినండి ఒకసారి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క కనాను ప్రవేశం ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది? 40 years. 40 years అంటే ఒక తరం. నీ జీవితంలో జరగాల్సిందని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు దేవుడు. ఓకే, సో రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? గాసిపింగ్, ఈవిల్ స్పీచ్ అంటారు దాన్ని. ఈవిల్ స్పీచ్ అంటాం. ఈ ఈవిల్ స్పీచ్ అనేది మనకి బాగా వినాలి ఒకసారి. ఈవిల్ స్పీచ్, ఇందాక నేను ఏమన్నాను? నోవాహు బట్టలు కట్టుకొని బాగానే ఉన్నాడు. ఈవిల్ స్పీచ్ చేసిన వాడు తరతరాలకి శపించబడ్డాడు. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ అవర్ పర్స్పెక్టివ్స్. చాలా జాగ్రత్త, ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు. సరే, ఇక చూద్దాం ఒకసారి, వినండి ఒకసారి. అయితే పాయింట్ ఏంటంటే 4వది కదా మనం మాట్లాడుకునే, ఏంటది? నీ హృదయము దేవుని జ్ఞానమును అనుసరిస్తే దేవుని హృదయము సంతోషిస్తుంది. దేవుని హృదయము సంతోషిస్తుంది. దేవుని హృదయం సంతోషించుట అంటే అర్థం ఏంటి అసలు? దేవుని హృదయం ఎప్పుడు సంతోషిందంటే నీ హృదయంలో ఉన్న మోసపూరితమైనటువంటి దాన్ని అనుసరిస్తుందా? ఈవిల్ ఇంపల్స్ని అనుసరిస్తుందా? గుడ్ ఇంపల్స్ అయినా దేవుని వాక్యం నాకేం చెప్తుందో దాన్ని అనుసరిస్తుందా అనేది ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయం. ఎప్పుడైతే మన హృదయం జ్ఞానం అనుసరిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి ఈ మాట చూద్దాం ఒకసారి. 90వ కీర్తన 12వ వచనం ఫాస్ట్గా. ఆల్రెడీ టైం అయిపోయింది మనది. ఇంకొక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. ఎస్, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. అంటే మా హృదయానికి కొంచెం జ్ఞానమీ ప్రభువా. ఎందుకు? ఏం చేస్తాం మన జ్ఞానంతో అంటే మా దినములు మేము లెక్కించుకుంటాం. దినములు లెక్కించుకుంటాం అంటే మనము సమయాన్ని కౌంట్ చేస్తామని అర్థం. ఇదే విషయాన్ని ఎఫెసీ పత్రిక నేను రాసిన చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఓకే, ఒకనికొకడు లోబడి ఉండుడి, ఒకరిని ఒకరు గనులుగా ఎంచుకోండి అని అర్థం. దేవునికి స్తోత్రం. వినండి ఒకసారి ఈ 2 వచనాలు 3 వచనాలు సామెతల గ్రంథంలో రాయబడిన మాట. 90వ కీర్తన 12వ వచనం మరియు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఈ మూడింటిని కలిపితే హృదయము జ్ఞానం అనుసరిస్తే ఏం జరుగుతుందంటే మనం దినములు లెక్క పెట్టడం నేర్చుకుంటాం. మన సమయాన్ని మనం కౌంట్ చేయడం నేర్చుకుంటాం. సమయం కౌంట్ చేయడం అంటే రాదా మనకి? వచ్చు కదా. పాయింట్ ఏంటంటే సమయం కౌంట్ చేయడం అంటే నాట్ జస్ట్ సమయాన్ని కౌంట్ చేయడం కాదు, దేవుని చిత్తంలో మన జీవిత దినాల్ని గడపడం. యాత్ర చేసిన దినాలు చాలా ఉంటాయి కానీ అందులో జీవించిన దినాలు కొద్దిగా ఉన్నాయని యాకోబు అన్నట్టుగా ఎంతో బ్రతికేస్తాం కానీ అందులో జీవించిన దినాలు, దేవునితో కలిసి నడిచిన దినాలు కొద్దిగా ఉంటాయి. వాటిని పెంచుకుంటాం జ్ఞానం అనుసరించినప్పుడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపెట్టే 4 విషయాలు మాట్లాడుకున్నాం. చివరిగా ఒక్కటి చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చివరిది, చాలా ఉన్నాయి ఇంకా, ఈ రోజుకి చివరిది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును, అతని చేతులే ఈ పనిని ముగించును. తర్వాత అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్నప్పుడు కాలమును తృణీకరించిన వాడెవడు? ఆ కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచరిస్తున్న యెహోవా యొక్క 7 నేత్రములు, దేవుని యొక్క 7 నేత్రాలు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. దేవుని కళ్ళు సంతోషిస్తాయట. ఇందాకేమో దేవుని హృదయం సంతోషించును అన్నది, ఇప్పుడు దేవుని కళ్ళు హ్యాపీ అయిపోతాయట. దేవుని కన్నులు ఎప్పుడు హ్యాపీ అవుతాయంటే, మాకు వినాలి ఒకసారి. యాక్చువల్గా అయితే పైనుంచి అంతా చదవాల్సిన అవసరం లేదు, కానీ చివరి మాట సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే, ఆయన చేతులు, జెరుబ్బాబెలు చేతులు పునాదులు వేసాయట, జెరుబ్బాబెలు చేతులే వాటిని ముగిస్తాయట. ఒకటి కట్టడానికి ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి, ప్లానింగ్ కావాలి, రిసోర్సెస్ కావాలి, ఫండ్స్ కావాలిగా, స్పాన్సర్స్ కావాలిగా, సపోర్టర్స్ కావాలిగా. తర్వాత అది ముగించడానికి దానికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటామంటే మెటీరియల్ కావాలి. ఓకే, ఒకటి ప్లాన్, జ్ఞానము. 2 స్ట్రెంగ్త్, అనగా లీగల్గా అథారిటీస్ మనకి సపోర్ట్ ఉండాలి. తర్వాత 3వది దాన్ని కొనసాగించడానికి అవసరమైన రిసోర్సెస్ కావాలి, సపోర్ట్ కావాలి, స్పాన్సర్స్ కావాలి, తర్వాత మెటీరియల్ కావాలి. వీటిలల్లో ఇవన్నీ చూసి దేవుని కన్నులు సంతోషించట్లేదు. జెరుబ్బాబెలుకి ఉన్నటువంటి రిసోర్సెస్, రాజ ఆజ్ఞ, లీగల్ సపోర్ట్ ఆయనకు ఉంది. అబ్బా, రాజాజ్ఞ జెరుబ్బాబెలు దగ్గర ఉంది కాబట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అనట్లేదు. అది మనం సంతోషిస్తాం. రాజాజ్ఞ ఇవ్వబడింది, ఇదిగో మందిరం కట్టండి పొయ్యి అని. నెక్స్ట్ అదే జెరుబ్బాబెలు దగ్గర మెటీరియల్ కూడా ఇవ్వబడింది రాజుగారి ద్వారా. ఆ మెటీరియల్ని చూస్తే దేవుడు సంతోషించి, అబ్బా ఎంత మెటీరియల్ వచ్చిందని చెప్పి దేవుడు సంతోషించట్లేదట. దేవుడి కన్నులు సంతోషించట్లేదు. తర్వాత అదే దేవుని యొక్క మందిరం కట్టడానికి ఏం కావాలి ఇప్పుడు? మనుషులు, తర్వాత సపోర్ట్. మనుషులు కూడా జెరుబ్బాబెలుతో పంపబడ్డారు. సైనిక లేకపోతే పనిచేసే వాళ్ళు కూడా ఆయనతో పంపించబడ్డారు. అది కూడా ఆయనకి సపోర్ట్ ఉంది. కానీ ఇంతమంది సపోర్టర్స్ ఈయనకి తయారయ్యారు కాబట్టి దేవుడు సంతోషిస్తున్నాడని చెప్పలేదు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చెప్పి ఇట్లా చూసి దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే, జెరుబ్బాబెలు చేతిలో ఉన్న, ఓకే, నేను కట్టడం గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 4 అయితే కంపల్సరీ కావాలి. మెటీరియల్ చాలా ఉంది మన దగ్గర, స్పాన్సర్స్, సపోర్టర్స్, ఫండ్స్ ఉన్నాయి. ఓకే, ఫండ్స్ ఉన్నాయా లేవా అని వాటిని బట్టి కాదట, లేకపోతే పనిచేసే వాళ్ళని బట్టి కాదట, ఇవన్నీ కాదు. కానీ మందిరము కట్టడానికి అవసరమైన అతి ప్రాముఖ్యమైన ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువు పేరేం పేరంటే, తెలుగులో మనకి నూలు గుండు అని రాస్తుంది. ఈ నూలు గుండు అనే ఒక మెజరింగ్ టూల్. అది ఏం టూల్? మెజరింగ్ టూల్. ఎప్పుడు వాడతారు, ఎవరు వాడతారంటే, కట్టేవాడు, కట్టే ఆ యొక్క మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రి దగ్గర ఉండే టూల్ ఇది. ఈ టూల్తో ఏం చేస్తాం తెలుసా? ఒక వరుస కట్టిన తర్వాత ఈ నూలు గుండు పెట్టి అది సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. అంటే దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ.
ఆయన కన్నులు లోకమంతా సంచరించే యెహోవా 7 నేత్రాలు దేన్ని బట్టి సంతోషిస్తున్నాయి అనుకోవాలి మనం? మనల్ని మనము దిద్దుబాటు చేసుకోవడానికి సరిపడిన మెజరింగ్ టూల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి సంతోషిస్తాడట. హల్లెలూయా. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. దిద్దుబాటు, కరెక్షన్ ఎలా కరెక్ట్ చేసుకోగలం? వితౌట్ మెజరింగ్ టూల్. ఒక మెజర్ చేసడానికి సంబంధించిన కొల చూడడానికి సరిపడినటువంటి ఒక నూలు గుండు ఉంటే కదా అంతకు ముందున్న పునాదికి సరిగ్గా వెళ్తుందా లేదా? ఒక పునాది వేయబడింది, ఆ పునాది మీద కడుతున్నా, ఆ కట్టేవాడు కడుతున్నవాడు ఎలా చెక్ చేసుకోవాలి? దేన్ని బట్టి చెక్ చేసుకోవాలంటే ఈ నూలు గుండు మన చేతిలో ఉందా లేదా, ఒక మెజరింగ్ టూల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ మెజరింగ్ టూల్ ఏంటంటే మనల్ని మనము కట్టుకుంటున్నటువంటి మనము ఎలా కట్టుకుంటున్నాం, చక్కగా లెక్క ప్రకారం కడుతున్నామా, లైన్ ప్రకారం కడుతున్నామా లేదా అన్నది పాయింట్. ఆ సరి చూసుకోవడానికి సరిపడినటువంటి నీ దగ్గర కట్టడానికి డబ్బులు ఉన్నాయా లేదా దాన్ని బట్టి దేవుడు సంతోషించట్లేదు. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా, స్పాన్సర్స్ ఉన్నారా లేదా కాదు కానీ, లేకపోతే శక్తి ఉందా, బలం ఉందా కాదు కానీ, లేకపోతే పొలిటికల్, లేకపోతే సోషల్, లేకపోతే మనకున్నటువంటి యొక్క లీగల్ సపోర్ట్ ఉందా లేదా దాన్ని బట్టి కూడా కాదు కానీ, దేన్ని బట్టట కట్టడానికి సరిపడిన నూలు గుండు ఉందా, అది మన చేతిలో ఉండుట చూసి సంతోషిస్తాడట. అందుకే ఇయర్లీ మనం 2 సార్లు 2 సీజన్స్ని కలిగి ఉంటాం స్పెసిఫిక్గా. గడిచిన సంవత్సరం అంతా విన్న వాక్యాల్లోంచి ఏం నేర్చుకున్నామో దిద్దుబాటు దినాల్లో కరెక్ట్ చేసుకుంటాం. కట్టిన సంవత్సరం కట్టాం కదా ఒక లైన్ అంతా, ఆ కట్టిన లైన్ అంతా ఏమన్నా కరెక్ట్గా ఉందా, కరెక్షన్స్ ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఈ 50 డేస్ వాడతాం. అలాగే మళ్ళీ సోల్ అకౌంటింగ్ డేస్ అని చెప్పేసి ఇంకొకసారి ఈ దిద్దుబాటు లేకపోతే సెల్ఫ్ కరెక్షన్ని మనం ఉపయోగించుకుంటాం. సంవత్సరానికి 2 సార్లు ఇవి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడట, సంతోషిస్తాడు. ఒక్కసారి అందరం లేచిబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈరోజు మన ఈ యొక్క భాగాన్ని ముగించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. కార్యములు అల్పములై ఉన్నప్పుడు వాటిని తృణీకరించిన వాడెవడు? అన్నీ మాకు అనుకూలంగా ఉన్నప్పుడు చిన్నవిగా తక్కువగా చేసి మేము ఏ ఏ విషయాలను చూస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకోవడానికి ఈ దినము కృపనిచ్చినందుకు మీకు వందనాలు. జరుబ్బాబేలు చేతిలో ఉన్న నూలు గుండును బట్టి మీ కన్నులు సంతోషిస్తున్నాయన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ చేతిలో ఇలాంటి సరిచూసుకునే మా దిద్దుబాటుకు అవసరమైన మెజరింగ్ టూల్స్ని బట్టి స్తోత్రం నాయన. అవి మా చేతులకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ వాక్యంలో నుంచి మేము నేర్చుకున్న వాక్యాలను బట్టి మమ్మల్ని మేము సరిచేసుకునే ప్రత్యేకమైన సీజన్ బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. గొప్ప నామమున ఈ దినం మరొకసారి మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. మా హృదయము జ్ఞానమును అనుసరిస్తే మీ హృదయం సంతోషిస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలు. మా చేతుల్లో నూలు గుండు ఉంటే ఇదిగో మీ కన్నులు సంచారం చేసే 7 నేత్రాలు సంతోషిస్తాయన్న మాటను బట్టి మీకు వందనాలు. మీ నేత్రాల సంతోషం, మీ హృదయ సంతోషం ఇదిగో మా యందు నెరవేర్చబడి సంపూర్ణపరచబడునుగాక. మా యందు మీరు సంతోషించేంత ఇదిగో ఇష్టపడేంత ప్రత్యేకమైన జీవితం మేము కలిగి ఉందముగాక. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన, మీకు వందనాలు తెలుస్తున్నాం. ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఇంకా మేము ఈ నెలంతా మేము ధ్యానించబోచుండగా మీ కృపదైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కనికరం కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము ఏది ఎలాగ ఉండాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో బోధపరచమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా. మిమ్మల్ని గ్రహించి పరిశీలనగా తెలుసుకునే సంఘముగా ఈ సంఘం ఉండునుగాక. ఇదిగో ఆ గ్రహింపును, పరిశీలనగా తెలుసుకునేటటువంటి ఆ ప్రత్యేకమైన నడిపింపును కోల్పోయే ప్రతి విధమైన ఆత్మీయ దారిద్ర్యం, ఆత్మ సంబంధమైనటువంటి నిర్లక్ష్యం,
ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సోమరితనం యేసుక్రీస్తు నామమున సంఘము నుండి తొలగించబడునుగాక. ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. మీ కాలను బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు వందనాలు. ఈ రోజును బట్టి మీకు వందనాలు. ఒకడు తన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనట వలన సంతోషిస్తారన్న మాటను బట్టి మీకు వందనాలు. మీ సంతోషం మా యందు పరిపూర్ణమైనందుకు వందనాలు. స్తుతులు స్తోత్రమైన మీకే వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ మాటలను మేము అర్థం చేసుకొని మీరు మా యందు సంతోషించేంత ఆత్మీయ జీవితం మేము కలిగి ఉందాముగాక. మా ఆత్మీయ జీవితంలో ఇదిగో మీ ఇష్టానుసారులమై మేము జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.